అసలు ఓన్నే త్వరగా ఇడిచిపెట్టినాను. 4 దెబ్బలేసి ఉండాల్సిందే. రాయ్ అది సరే, నువ్వేంటి నా చేతికి గాయమైందని వాణ్ణి నువ్వు అలా కొట్టాలా? చూడు పాపా, వాడు కొట్టింది పరాయోండో పక్కింటోండో కాదు, నా భార్యని. భార్య ఒంటి మీద చెయ్యేసినా కూడా గమ్మునుంటే నేనేం మోగాండి, నేనేం మొగుండి. పెండ్ల ఒంటి మీద నెత్తుడి గాయం చూసినా కూడా వాణ్ణేం చేయకుండా ఈడిసిపెట్టినానంటే నాకంటే చేతగానోడు ఉండడు. అక్కడ కూడా నీ గురించి ఆలోచించే కొట్టి అన్నే ఇడిచిపెట్టినాను, లేదంటే చంపేసేటోండి. వాడిని ప్రాణాలతో ఎందుకు ఇడిచిపెట్టినానో తెలుసా? నీ మెడలో తాళి కట్టినాను, నన్ను నమ్ముకొని అడుగు బయటేసి వచ్చుండవు. ఇప్పుడు నేను పోయి జైల్లో కూర్చున్నానంటే నువ్వేమైపోతావు? అందుకే నన్ను నమ్మి నాతో వచ్చి నువ్వు బాధపడకూడదని ఆడిని ఇడిచిపెట్టినాను. ఇలా ఎంతమందిని కొడతావు? ఎంతమంది వచ్చినా కొడతాను. అన్ని రోజులు మనమే అయ్యుండవు చిరంజీవి. ఈ రోజు కొట్టావన్న కోపంతో రేపు వాళ్ళు నిన్నేదైనా చేస్తే? మన బతుకు గురించి ఆలోచించేటప్పుడు రేపటి గురించి ఆలోచించాలా. మన వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం ఉన్నప్పుడు ఆ క్షణం గురించి ఆలోచించాలా. పక్కకు పోతే పోతుంది అనుకున్నప్పుడు తల దించుకొని పోవడానికి నేనెప్పుడు సిద్ధమే పాప. కానీ మనం ప్రేమించే వాళ్ళకి ప్రమాదం వచ్చినప్పుడు రేపటి గురించి ఆలోచించడం కాదు, అవతలోడు రేపేదన్నా చెయ్యాలన్నా భయపడేలా చెయ్యాలా. నాకు తెలిసింది అదే పాప. రేపటి గురించి ఆలోచించి వాళ్ళని ఈడ్చిపెడితే నిన్ను వాళ్ళు ఈడ్చిపెట్టుండేవాళ్ళ చెప్పు? ఏంటన్నయ్య, నీ చావుకి కారణమైన వాడితో కలిసి ఉంటున్నాను, కాపురం చేస్తున్నానని కోపంగా ఉందా? ఇది నేను రాసుకున్న రాత కాదన్నయ్య, ఆ దేవుడు రాసిన రాత. అప్పుడప్పుడు నువ్వు చెప్పేవాడవన్నయ్య, జీవితం అడిగింది ఇవ్వదమ్మా, ఇచ్చిందే తీసుకోవాలి అని. మెడలో తాళిపడిన తర్వాత తల ఉంచుకుని వెళ్ళడం తప్ప తప్పించుకుని పోవడం నీలాంటి మంచి మనిషి పెంపకంలో పెరిగినా నాకు తెలీదా అన్నయ్య? తను నా మెడలో తాళి కట్టుండొచ్చు, కానీ నిన్ను దూరం చేశాడన్న బాధ మాత్రం గుండెల్లో ఇంకా అలాగే రగులుతుంది. ఆ ఒక్క విషయంలో తనని నేనెప్పటికీ క్షమించలేను. మా జీవితాలు ఎలా ఉన్నా వర్ష జీవితానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది రానివ్వను. తను నువ్వు కోరుకున్నట్టుగానే బాగా చదువుతుంది. తను మంచి స్థాయికి వచ్చేంత వరకు నీ స్థానంలో నేనుండి తనని కష్టపడి చదివించుకుంటానన్నయ్య. తనైనా జీవితంలో గొప్పగా బతికేలా చేస్తాను. నీకు ఆత్మశాంతి అంటే మా ముగ్గురు సంతోషమని నాకు తెలుసు. నా జీవితం ఎలా ఉన్నా అక్క జీవితం, చెల్లి జీవితం గొప్పగా ఉండేలా నేను నిలబెడతానన్నయ్య, నిలబెడతాను.
అన్నా ఎంతన్నా ఇవి? 20. బాబు 10కి 3 ఇవ్వవా? రాదమ్మా. టమాటాలు 60. ఆ, వర్ష ఇంత ప్రైవసీగా వర్షని కలిసే అవకాశం మళ్ళీ రాదు. ఎలాగైనా తనతో మాట్లాడాలి. నా ప్రేమ విషయం తనతో చెప్పేయాలి. హాయ్ వర్ష, నాకు ఈ లెటర్ రాయటం పెద్దగా అలవాట్లేదు. ఫస్ట్ టైం రాస్తున్నాను. తప్పులుంటే తప్పుగా అనుకోవద్దు. ఫస్ట్ టైం నిన్ను చూశాక నాకేమైందో నాకే తెలీదు. కానీ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏదో దూరమైన ఫీలింగ్. ఆ తర్వాత నువ్వు కనిపించిన ప్రతిసారి మనసులో ఏదో తెలియని అలజడి. అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ వదన కోసం నువ్వు వచ్చిన కొద్ది రోజులు ఉన్నావు చూడు, అప్పుడు రోజు నిన్ను దగ్గర నుంచి చూసే అవకాశం దొరికింది. ఆ విషయంలో నేను నీతో మాట్లాడడానికి భయపడ్డాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను వర్ష. ఈ విషయం కన్ఫర్మ్ అయినప్పటి నుంచి నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. ఇట్లో నీ వరుణ్. అన్నా ఇవి కిలో ఎంత? ఈ ఆలుగడ్డ ఎంత? 40. 40. 40యా? ఏంటి చూడట్లేదు? అన్న ఈ టొమాటో ఎట్లా? 30. టొమాటో. బావా మీరా? అరే వర్ష నువ్వా? నువ్వేంటి ఇక్కడ? ఆ, చీరలు కొందామని వచ్చాను. జోక్ చేస్తున్నావా? మరి కూరగాయల షాప్ దగ్గర ఉంటే ఎందుకు వచ్చావో అంటావేంటి? ఏదో క్యాజువల్గా అడిగాను. మామూలుగా అయితే అలా మాట్లాడరు. ఆలోచనలు ఎక్కడో ఉన్నప్పుడే అలా ఏదో ఒకటి మాట్లాడేస్తుంటారు. ఇంతకీ ఎక్కడున్నారేంటి? నేను ఎక్కడున్నాను? జస్ట్ ఆఫీస్ నుంచి వస్తున్నాను. కూరగాయలు తీసుకెళ్దామని ఇక్కడ ఆగాను. ఏంటి మీరు కూడా కూరగాయల షాప్కి వస్తారా? అదేంటి అలా అడిగావు? మా ఇంట్లో కూడా కూరలు చేస్తారు కదా. అలా అని కాదు, మీ ఇల్లు ఇక్కడి నుంచి చాలా దూరం కదా. 2 కిలోమీటర్ల నుంచి కూరగాయలు కొనడానికి ఇంత దూరం వచ్చారా అని. ఆ, అంటే మా ఏరియాలో ఇంత ఫ్రెష్గా ఉండవు. ఇక్కడైతే ఇంత ఫ్రెష్గా ఉంటాయని.